పేదోడా, ఓ పేదోడా, నీకోసమే వీడియో. మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని అస్త్రాలను వాడదామని ఒక మోసపూరితమైన, ఒక ఆమోద్యయోగ్యం కాని, ఒక అసత్యపు వాగ్దానాన్ని తెర మీదికి తీసుకొచ్చి మీ పేదల పైన విసరడానికి సిద్ధంగా ఉంది. ఏంటది? అదే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ సర్వే అంట. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ సర్వే అంట. దాని ప్రకారం అంట, ఎవరన్నా బాగా కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటే, ఎగ్జాంపుల్ ఎవరన్నా బాగా సంపాదించి ఒక ఎకరం ల్యాండ్ ఉన్నదే అనుకుందాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆ ల్యాండ్ లో 50% తీసుకొని ఎవరు పని పాట లేకుండా తిరుగుతుంటారు కదా, వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది అన్నట్టు. అసలు ఏమాత్రం యూజ్లెస్, అసలు మెదడు లేని, ఆలోచన లేని. దీని ప్రకారం ఏమవుద్ది? పని చేసుకునేవాడు కూడా పని ఆపేసి ఫ్రీ వాటికి ఎగబడతాడు. సో ఇదే విషయం కాంగ్రెస్ గత 60-70 ఏళ్లుగా చేస్తూనే ఉంది. ఇంకా సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారు. నిజానికి ఇది ఆమోదయోగ్యం కాదు, అసలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పేదోడా, నీ గురించి చెప్తున్నా, మరొకసారి తీసుకో. ప్రతిసారి ఫూల్ అవుతున్నావు కదా, కనీసం ఈసారన్నా తప్పించుకో. ఇదొక పెద్ద ఎర, ఇదొక పెద్ద ట్రాప్. సో నిజంగానే బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు. అసలు ఇంప్లిమెంటే చేయరు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయరంటే స్ట్రాంగ్ రీజన్, గత స్వాతంత్రం వచ్చి నుండి ఇన్ని దశాబ్దాలలో అత్యంత సంపాదించుకున్నది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపాదించినంతగా ఇండియాలో ఎవరు సంపాదించాల. ఇప్పుడు ఈ రీడిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అని ఆ నాయకుల ఆస్తులన్నీ, చిట్టాలన్నీ వేసి పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి, ఇక వీళ్ళ ఆస్తిని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక లబ్ధిదారుల లిస్టు తీసుకొని ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ ఇచ్చి అట్లా చేయగలుగుతారా? ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఏదో ఫ్రీగా తేరగా వాడేదో అనౌన్స్ చేసినారని చెప్పేసి మీరు చంకలు కొట్టుకొని ఎగిరి గంతేయాల్సిన అవసరం లేదు. సో ఆలోచించండి. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది ఒక పెద్ద ట్రాప్. అర్థం చేసుకోండి. ఎప్పటిలాగానే అందరిలాగానే మీరే టార్గెట్. ఏమంటే పేదోళ్ళే టార్గెట్. నిజానికి వాళ్ళ వల్ల మీకు ఒరిగేది మాత్రం సున్నా. ఎస్పెషల్లీ ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ దీంట్లో మీకు ఒరిగేది మాత్రం సున్నా. ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ కాదు, 100% ఇది ఇంప్లిమెంట్ కాదు. సో జాగ్రత్తగా ఉండండి, బలంగా మీ ఓటు గుద్దండి.